పొట్టకూటి కోసం ఎడారి దేశం వెళ్లారు. అనుకోని విధంగా కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నారు. అక్కడ ఉండలేక సొంత ఊళ్లకు రాలేక నానా కష్టాలు పడుతున్నారు. గల్ఫ్కు వెళ్లి నరకం చూస్తున్న ఇందూరు బిడ్డల కన్నీటి గాథ ఇది. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం అమ్రాత్ తండాకు చెందిన సంతోష్ 2 ఏళ్ల క్రితం బతుకు తెరువు కోసం సౌదీ అరేబియాకు వెళ్లాడు. ఓ కంపెనీలో డ్రైవర్గా పనిలో చేరాడు. 2 నెలల పాటు జీతం బాగా చెల్లించిన కంపెనీ తర్వాత నయా పైసా ఇవ్వలేదు. దీంతో లేబర్ కోర్టును ఆశ్రయించాడు బాధితుడు. న్యాయం జరగకపోగా కంపెనీ అతనిపై దొంగతనం మోపింది. ఫలితంగా 10 ఏళ్ల పాటు ట్రావెల్ బ్యాన్ పడింది. సౌదీ అరేబియాలో పనిలేక పస్తులుంటున్నానని తనను ఇండియాకు రప్పించేలా ప్రభుత్వం చొరవ చూపాలని బాధితుడు సెల్ఫీ వీడియో ద్వారా ఎన్టీవీకి మొరపెట్టుకున్నాడు. మరోవైపు అతడి భార్య అనారోగ్యంతో మంచం పట్టగా తల్లిదండ్రులు, కుమారుడి పరిస్థితి దయనీయంగా మారింది. ఆర్థికంగా చితికిపోయామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పైసలు అటు ఉన్నది మాకేం తెలుస్తుంది. అటు వస్తుంటున్నాను కానీ తోలేవాళ్ళు వాళ్ళు ఉన్నారు. ఆ పరిస్థితిలో ఆయన బయట ఉన్నది కదా, తోలేదానికి లేదు అటు పైసలు కంపెనీ బయట పెట్టిండు. మరోవైపు గల్ఫ్ వలస వెళ్లిన ఒకే గ్రామానికి చెందిన 2 కార్మికులు గుండెపోటుతో చనిపోయారు. పచ్చల నడ్కుడకు చెందిన సాబేర్ అలీ, గోజ కిషన్ నెల వ్యవధిలో చనిపోయారు. సాబీర్కు సౌదీలోనే అంత్యక్రియలు పూర్తి చేశారు. అతని అంత్యక్రియల్లో పాల్గొన్న కిషన్ తర్వాత కొన్ని రోజులకే నిద్రలో గుండెపోటుతో ప్రాణం విడిచాడు. అక్కడే ఉంటున్న అతడి సోదరుడు, కుమారుడు కిషన్ మృతదేహాన్ని తన స్వగ్రామానికి తీసుకొచ్చారు. సార్, సీఎం సార్, నమస్తే సార్. ప్రభుత్వంలో ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్. నేను సౌదీ అరేబియాలో ఇరుక్కుపోయినాను. ఇక్కడ ఏంటంటే సార్, నాకు ఇక్కడ ఉందామంటే రూమ్ లేదు, తిండి లేదు, ఏం లేదు సార్. చెట్ల కింద కూర్చొని రోజులు తీస్తున్నా. 2 మంత్లు అయింది సార్. ఇక్కడ బయటనే ఉన్నా. డీజిల్ దొంగతనం చేసిండు అని చెప్పేసి కంపెనీ నుంచి పారిపోయిండు అని చెప్పి నా మీద ఉల్టా కేసు పెట్టి 16,000 రియాలు సౌదీది నా మీద ఫైన్ వేయించారు సార్. మళ్ళా సౌదీ నుంచి ఇండియా రాగలందుకు 10 ఏళ్ళ బ్యాన్ చేసిర్రు, ట్రావెలర్స్ బ్యాన్ చేసిర్రు సార్. నన్ను కొంచెం ఆదుకోండి సార్. ఇక్కడ నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. పుట్టిన ఊరిలో బతుకుదారి లేక ఎడారి దారి ఎంచుకుని జీవితాన్ని అష్టకష్టాల పాలు చేసుకుని అయిన వాళ్ల కడసారి చూపునకు కూడా నోచుకోని అభాగ్యులు ఎందరో.